జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తంగడంచా గ్రామంలో నిర్వహించినటువంటి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రీసర్వే ప్రక్రియ అనంతరం 1015 మంది రైతులకు మంజూరైన ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం మరియు భూ హక్కుల పరిరక్షణ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రీసర్వే ప్రక్రియ ద్వారా భూ యాజమాన్యానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి రైతులకు స్పష్టమైన హక్కులు మరియు వారి భూములకు పూర్తి బాధ్యత కల్పించేందుకు పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, ఈ ప్రభుత్వం రైతులకు సంక్షేమ ప్రభుత్వమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూపాడు బంగ్లా మండల కన్వీనర్ గుండ్రెడ్డి మోహన్ రెడ్డి, నందికొట్కూర్ మండల కన్వీనర్ మోహన్ రావు, సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, ఎన్బై బన్నూరు సొసైటీ చైర్మన్ పికిలి శ్రీనివాసులు రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మీ భూమి మీ హక్కు ఈ కార్యక్రమానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చినటువంటి ప్రకారం ఆనాడు గత ముఖ్యమంత్రి తీసుకొచ్చినటువంటి నల్ల చట్టం వల్ల రైతాంగం అంతా కూడా నష్టపోతున్నారు. ఇది ఒక రైతులకు మోసపూరితమైనటువంటి చట్టము. ఈ టైటిల్ యాక్ట్ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని మనము ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొట్టమొదటి రోజునే దీన్ని రద్దు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇచ్చినటువంటి మాట ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేసి మన పిల్లల భవిష్యత్తు ఉండాలన్నా, మన పొలాలు ఉండాలన్నా, మన వ్యవసాయ కుటుంబాలు వర్ధిల్లాలన్నా, బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి ఈ రాష్ట్రానికి ఎవరైతే ఉపయోగపడతారు, ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాగుంటారని చెప్పేసి భావించి 3 సార్లు అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తి అయితేనే మన రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోగలుగుతారని చెప్పేసి అందరూ ఏకతాటిపైకి వచ్చి దాదాపు 104 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక అఖండమైనటువంటి మెజార్టీని స్వాగతం పలికినటువంటి రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా ఒక గుర్తుండిపోయేటువంటి పథకాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే మీ భూమి మీ హక్కు ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసి రీసర్వేలో చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆనాడు 50 ఎకరాలు సర్వే చేయాల్సినటువంటి ఒక సర్వేను పెట్టుకొని దాదాపు ఆన్లైన్ సర్వే పెట్టేసి దాదాపు 200 నుంచి 250 ఎకరాలు ఒక రోజు ఏరియల్ సర్వే ద్వారా చేశారు సార్. ఆడ రైతులు ఎవరుంటారో తెలియదు, ఆ రైతుల పక్కలకి ఎక్కడి వరకు ఉంటావో తెలియదు, తోపు మాన్యాలు ఉండవు, గవర్నమెంట్ భూములు ఉండవు, ఇనాం భూములు, అన్ని రకరకాల ఎప్పుడైతే మనము చూడనటువంటి అన్ని సమస్యలన్నీ కూడా ఈ రెవెన్యూ సమస్యలు అన్ని కూడా రీసర్వే ద్వారా మొదలైనవి. అయితే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నల్ల చట్టాన్ని రద్దు చేసిన తర్వాత ఈ రీసర్వేను ప్రజలకు ఏ విధంగా అయితే మనకు మంచి జరుగుతుంది, ప్రజలకు అందరికీ కూడా చుట్టుపక్కల మనం ఏ గ్రామం అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ గ్రామంలో సర్వే జరిగేటప్పుడు ఆ గ్రామ రైతాంగానికి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి అందరికి తెలియపరిచి చేస్తే రైతులందరూ కూడా సర్దుకుంటారు, అందరూ బాగుపడుతుంది. ఎందుకంటే ఇంకా రాష్ట్రంలో పట్టదార పాస్బుక్లు వస్తాయో లేదో తెలియని పరిస్థితి ఆనాడు. మరి అటువంటి దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జాయింట్ ఎల్పీ నంబర్లు సమస్యలు ఏదైనా ఉంటే కూడా రైతులను కూర్చోబెట్టుకొని మధ్యవర్తిత్వం ద్వారా నడుపుకొని ఆ సమస్యను పరిష్కారం చేసుకుని పట్టదార పాస్బుక్స్ అన్ని కూడా ఇష్యూ చేసుకుంటూ పోతున్నాం. ఈ రోజు మీ మండలానికి వచ్చేసరికి దాదాపు 5 గ్రామాలు కూడా కంప్లీట్ చేసాం. త్వరలోనే అన్ని కూడా మిగిలినటువంటి గ్రామాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే రైతాంగం ఇప్పటికే క్రయ విక్రయాలు లేక వ్యవసాయాలకు ఒక పక్క వ్యవసాయ పనులు ఓ పక్క ఈ పనుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎవరు ఎక్కడికి తిరగాల్సినటువంటి అవసరం లేదు. మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లోనే
జియో పాస్ చేయడం వల్ల మన అవుట్ సైడ్స్ కానివ్వండి, మన కళ్ళాలు ఉన్నటువంటి ఏదైనా సరే మనం ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మంచి ఒక సులభతరమైనటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి దీన్ని ప్రజలందరూ కూడా గమనించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి పంచాయతీ సెక్రటరీ రీసర్వేలో హౌస్ టు హౌస్ తిరిగేటప్పుడు కూడా ఇది ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలియాల్సినటువంటి బాధ్యత పంచాయతీ సెక్రటరీల పైన ఉందని చెప్పేసి కూడా యుఆర్డీకి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది పేదవాళ్ళు ఉండొచ్చు, క్రయ విక్రయాలు జరిగి ఉండొచ్చు, హౌస్ సైట్స్ మార్చుకుండొచ్చు, కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల మార్చుకున్నా అమ్ముకున్నా వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకుని మళ్ళా ఇతరోత్తరంలో ఎప్పుడైనా సమస్యలు రాకుండా కూడా పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీ గ్రామానికి సంబంధించి దాదాపు ఎక్కడ చూసినా కానీ శ్రీనివాసులన్న కానీ మేము కానీ రోడ్లు అడిగినప్పుడు మీ ఇష్టం ఎంత ఇస్తారు ఏంటంటే నేను ఆయన కూడా ఊహించుకుంటూ మీ ఊరికి 60 లక్షలు సీసీ రోడ్లకు ఇస్తాను. కానీ నేను తిరగకపోయినా ఈ గ్రామంలో ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఇది తెలుగుదేశం పార్టీ గ్రామం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పార్టీ ప్రతిష్టంగా ఉండే కాడ ఇంకా కొంత బలం చేకూర్చాలని చెప్పేసి దాదాపు మీ గ్రామానికి నేను తిరగకపోయినా 244 మెజార్టీ ఇచ్చారు కాబట్టి దాదాపు 60 లక్షల సీసీ రోడ్లు అంటే దాదాపు 1,20 లక్షల వరకు గ్రామానికి ఇప్పటికే వెచ్చించడం జరిగింది. ఇక సీసీ రోడ్లకు వచ్చేసరికి మీ మండలానికి దాదాపు మొదటి విడతలో 2,50 లక్షలు ఇచ్చాం, మూడో విడతలో దాదాపు 3 కోట్లు ఇచ్చాం, మళ్ళీ మూడో విడతలు కూడా దాదాపు 2 నుంచి 2.5 కోట్ల వరకు కూడా మళ్ళీ సీసీ రోడ్లకు ప్రపోజల్స్ అన్ని కూడా తయారు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గ్రామంలో అందరూ గమనించుకోవాలి, మనకు ఇప్పుడు సర్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ వచ్చింది. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే 25 సంవత్సరాలకు ఒకసారి చేపట్టేటువంటి కార్యక్రమం. ఇది 2002లో జరిగింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. మన గ్రామంలో బిఎల్ఓ ఉంటాడు, మన ఇంటింటికి సర్వే చేస్తారు. ఆ సర్వేలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా మ్యాపింగ్ చేయించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇది ఎందుకంటే దీనిపైన ఇంకా అవగాహన కల్పించాల్సింది, ఎందుకంటే ఈరోజు సమయం వచ్చింది కాబట్టి మీ ఊళ్ళో చెప్పడం జరుగుతుంది. దీనిపైన ఇంకా మనం అంతా కూర్చో అధికారులు అందరూ కూడా ఉంటుంది కాబట్టి విచ్ఛిన్నమైపోయి ఎక్కడ కూడా అభివృద్ధి లేక 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజానికం అంతా కూడా విసిగిపోయినటువంటి తరుణం మనం చూసాం. ఖచ్చితంగా ఆ రోజులు మళ్ళీ రాకూడదు. ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మనకు పెట్టుబడులు బాగా వస్తున్నాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి 2 సమపాలలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. అలాగే మన నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలి. ఇక రెండోది, గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తే ఎప్పుడైనా సరే ఉద్యోగస్తులకు కొంత ఇబ్బంది పెడతాడు, మమ్మల్ని అదే పని ఆ సర్వేలు ఈ సర్వేలు చేయిస్తాడని అంటారు. కానీ వాస్తవానికి ఆయన పని నేర్పించేటువంటి విధానం కూడా మీరు అధికారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క ఆఫీసర్ను కూడా ఈ అధికారులు మండల అధికారులందరూ కూడా బాగా సాటిస్ఫై అయిన పనిచేస్తున్నారు. కీ ఇంటెన్షన్ పర్ఫార్మెన్స్ లో దాదాపు 79% మన మండలం ఉంది. అంటే దీన్ని ఇంకా మనం ముందుకు పోవాలి. దాదాపు మనమే ఎమ్మెల్యేగా పీజీఆర్ఎస్ పెడితే దాదాపు 285 అర్జీలు వచ్చాయి. 92% కూడా పరిష్కారం చేయడం జరిగింది. దాదాపు ఒక 8% పెండింగ్ ఉన్నాయి, అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం, ఎందుకంటే ప్రజలకు ఎప్పటికెప్పుడు అవేర్నెస్ చేసుకుంటూ మనం చేసేటువంటి గ్రామాల్లో ప్రతి లీడర్ అందరూ కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం గ్రామాల్లో చేసినటువంటి అభివృద్ధిని అన్నింటినీ కూడా మనం ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ప్రతి గ్రామ నాయకుడి పైన, బిఎల్ఓల పైన, మండల నాయకుల పైన, అందరిపైన ఉంది. కాబట్టి దీనికి పార్టీ కూడా ఒక ప్రోగ్రామ్ ఇస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ లో మన గ్రామాల్లో జరిగేటువంటి అభివృద్ధిని అంతా కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అలాగే అందరికీ కూడా ఒక ప్రోగ్రామ్ ఇచ్చి దాదాపు రోజు ఒక 40 ఇళ్ళు తిరిగే విధంగా కూడా ప్రోగ్రామ్ రూపొందించి తిరుగుతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి తంగడంచ ప్రజలకు, మండల నాయకులకు అందరికీ పేరు పేరున గ్రామాలు దాదాపు మీ గ్రామానికి సంబంధించినటువంటి ల్యాండ్ సమస్యలంతా కూడా పరిష్కారం చేయడం జరిగింది. ఎందుకంటే మీ గ్రామానికి సంబంధించి టోటల్ ఎక్స్టెండ్ వచ్చేసి 4,443.8 ఎకరాలు మొత్తం ల్యాండ్ ఉంది. దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ వచ్చేసి 2,998 ఎకరాల 0.22 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దీనిలో పట్టా ల్యాండ్స్కి వచ్చేసి దాదాపు 1,445 ఎకరాల 0.59 సెంట్లు అన్ని క్లియర్ చేయడం జరిగింది. టోటల్ ఖాతాలు వచ్చేసి 1,15 మంది ఉన్నారు.
దీంట్లో టోటల్ గా మనకు బుక్ ప్రింట్ అయిన ఖాతాలు వచ్చేసి 920 బుక్లు ఈ రోజు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అందరికి కూడా. ఈ మిగిలినటువంటి 95 ఏవైతే పెండింగ్ బుక్స్ ఉన్నాయో దాంట్లో వచ్చేసి డెత్ కేసులు 58 ఉన్నాయి. అసైన్డ్ ల్యాండ్ కి సంబంధించినటువంటి ఖాతాలు 21 ఉన్నాయి. అలాగే ఇనాం ఫ్రీ హోల్డ్ కు సంబంధించిన ఖాతాలు 13 ఉన్నాయి. అలాగే మొటేషన్ లో ఉన్నటువంటి కరెక్షన్ ఖాతాలు 3 ఉన్నాయి. ఈ 95 తప్ప మిగతా అన్ని కూడా దాదాపు అన్ని కూడా క్లియర్ అయినాయి. ఇంకా ఏమన్నా కానివి ఏమన్నా ఉంటే జాయింట్ ఎల్పిఎం సమస్యలు ఉంటే కూడా మండల తహసీల్దార్ ఉన్నాడు, మండల సర్వేర్ ఉన్నారు, విలేజ్ సర్వేర్ ఉన్నారు. అలాగే ఏదైనా అన్నదమ్ముల మధ్యలో కానీ చెట్ల కాడ కానీ గట్ల కాడ కానీ ఏదైనా సమస్యలు ఉన్నా మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మనమే పరిష్కరించుకునే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కూడా మీకు కలుగజేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంతో పాటు మనం ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి భాగంగా 3,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000 ప్రతి నెల 1వ తారీఖున ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నాం. అంటే అప్పుడు ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ కంటే కూడా ఈ రోజు మనం ఫాస్ట్ గా ఇస్తున్నాం. దీంట్లో పేదల సన్నిధిలో చెప్పేసి ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి గ్రామంలో ప్రతి నెల కూడా సందర్శించి ఈ రోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. అంటే మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చినటువంటి అన్నింటిని కూడా దాదాపు 90% అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ మనం వస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామానికి వచ్చేసరికి చాలా వరకు మాకున్నటువంటి బిజీలో ఒత్తిడిలో ఆనాడు ఉన్నటువంటి అందరం మండల పార్టీ నాయకులు, అప్పుడు ఉన్నటువంటి మండల పార్టీ కన్వీనర్ ఉన్నటువంటి వెంకటేశ్వర కానివ్వండి, మోహన్ రెడ్డి అందరం కూడా మండలంలో ఉన్న నాయకులు అందరం కూడా డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. అయితే అనుకోని సమయంలో ఈ గ్రామంలో కొంత వెనుకబడాల్సి వచ్చింది. కానీ నేను ఒకటే అనుకున్నా, ఈ గ్రామంలో ఖచ్చితంగా ఒక మంచి మెజార్టీ వస్తుంది. ఎందుకంటే కొంతవరకైనా తిరిగినా జనాల పల్స్ అయితే కొద్దిగా పాజిటివ్ గా ఉంది, ఖచ్చితంగా మనకు మంచి మెజార్టీ వస్తుంది. కానీ ఈ గ్రామానికి కూడా గుర్తుండిపోయే విధంగా కొన్ని పనులు చేయాలని చెప్పేసి కూడా నేను తలంచాను. ఎప్పటి నుంచో మీ గ్రామానికి ఉన్నటువంటి తాగునీటి సమస్య నాకు తెలిసి ఓపెన్ వెల్ ఉన్నటువంటి గ్రామంకి నీళ్ళు వచ్చేటువంటి గ్రామం మన తాలూకాలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఇదే విలేజ్ అని చెప్పేసి కూడా నేను గౌరవ ఇన్ఛార్జి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద దాదాపు 60 లక్షలు శాంక్షన్ చేయించాను. ఈ ఊరికి తాగునీటి అవసరాల కొరకు కేవలం ఆ బావి రిపేర్ కానివ్వండి, పైప్ లైన్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి అన్ని కూడా చేయడం జరిగింది. ఇంకోటి, మీ గ్రామంలో సంబంధించినటువంటి ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఒక జీవో ఇచ్చింది. గతంలో హౌసింగ్ రిజిస్ట్రేషన్స్ ఉండేవి కాదు.